చాప్టర్ 3 కొత్త సవాళ్లు. మేఘన ల్యాప్టాప్ ముందు కూర్చుని డేటాను మళ్ళీ పరిశీలిస్తోంది. ఆమెకి నిన్న కార్తిక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇంకా గుర్తుంది. తన ప్రాజెక్ట్ అనాలిసిస్లో కొన్ని తప్పులు ఉన్నాయని అతను సూచించాడు. ఇవి చిన్న తప్పులే, కానీ ప్రాక్టికల్ అప్లికేషన్కి సరిపోవు అన్నాడు. ఆమె తలలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇదే నా తొలి ప్రాజెక్ట్, తప్పులు చేయకూడదు, సరిగ్గా చేయాలి అనుకుంది. రాత్రంతా కూర్చొని తను చేసిన అనాలిసిస్లోని లోపాలను సరిదిద్దింది. ఉదయం ఆఫీస్. మేఘన పనిలో నిమగ్నమై ఉండగా కార్తీక్ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. అతను చుట్టూ చూడగానే మేఘనపై దృష్టి పడింది. ఆమె తన ల్యాప్టాప్ స్క్రీన్లో పూర్తిగా లీనమై ఉంది. అతను కాసేపు ఆమె వైపు చూసి వెనక్కి తిరిగిపోయాడు. కొంతసేపటి తర్వాత మేఘన లేచి కార్తిక్ క్యాబిన్కు వెళ్ళింది. తలుపు తట్టిన వెంటనే లోపల నుండి గంభీరమైన స్వరం వచ్చింది. కమిన్. ఆమె లోపలికి వెళ్ళి అతని ముందున్న ఫైల్ను ఉంచింది. సార్, మీరు చెప్పిన మార్పులు చేశాను, ఇప్పుడు చూడగలరా? కార్తిక్ ఫైల్ తీసుకుని చూస్తున్నప్పుడు గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. మేఘన అతని ముఖంలో ఎలాంటి అభిప్రాయాన్ని చదవటానికి ప్రయత్నించింది. అతను లైన్ బై లైన్ పరిశీలించాడంతే తప్ప ఎలాంటి హావభావాలు చూపించలేదు. కొంతసేపటి తర్వాత కార్తిక్ తలెత్తి చూశాడు. ఇప్పుడు చాలా మెరుగైంది. ఆమె ఊపిరి పీల్చుకుంది. కానీ వెంటనే అతను మరో మాట చెప్పాడు. కానీ ఇంకా అనేక మెరుగుదలలు చేయాలి. డేటా అనాలిసిస్లో లోతు పెంచాలి. మేఘన ఓకే అని తల ఊపింది. నిజమే సార్, నేనింకా కష్టపడతాను. కార్తిక్ కాసేపు ఆమెను గమనించాడు. ఇంతవరకు ప్రాజెక్ట్లో పెట్టిన ప్రయత్నం బాగుంది, కానీ సరిపోదు. రియల్ టైం అప్లికేషన్లో ఇవి ఎలా వాడతారో అర్థం చేసుకోవాలి. ఆమె మరోసారి తల ఊపింది. ఓకే సార్, నేను దీని మీద మరింత కష్టపడతాను. క్యాఫ్టేరియా. స్నేహతో సంభాషణ. స్నేహ మేఘన పక్కన కూర్చుని నవ్వుతూ మాట్లాడింది. ఏమిటి, కార్తిక్ మల్హోత్రా మిమ్మల్ని మెచ్చుకున్నారా? మేఘన చిన్నగా నవ్వింది. అది పొగడ్త అనుకోవటం లేదు, కానీ అంగీకారమని చెప్పొచ్చు. స్నేహ కాఫీ తాగుతూ అటూ ఇటూ చూసింది. అలాంటప్పుడు నువ్వు నీ దారి మార్చొద్దు మేఘ. కార్తిక్ లాంటి వాళ్ళు ఎప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటారు. మేఘన సీరియస్గా తల ఊపింది. నిజమే, నా టార్గెట్ ఒకటే, ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేయడం. కార్తిక్ క్యాబిన్. కార్తిక్ తన డెస్క్ వద్ద కూర్చొని ఆలోచిస్తున్నాడు. మేఘన అనాలిసిస్పై చేసిన మార్పులు అతనికి నచ్చాయి, కానీ ఆమె గురించి తనలో ఏదో తెలియని ఆసక్తి కలుగుతోంది. అతను ఫోన్ తీసుకుని తన మామ్కి మెసేజ్ పంపాడు. హాయ్ మామ్, హౌ ఆర్ యూ? అతని మనసు ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నప్పటికీ మేఘన పనిచేసే విధానం మరింత ఆసక్తిగా అనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు అతని లక్ష్యం ఒక్కటే, ఈ ప్రాజెక్ట్ను విజయవంతం చేయటం. మేఘన తన అనాలిసిస్ను మళ్ళీ చెక్ చేసుకుంటూ కార్తిక్ సూచించిన తప్పులను సరిచేసే పనిలో నిమగ్నమైంది. రాత్రంతా కష్టపడి ప్రాజెక్ట్ డేటాను మరింత లోతుగా విశ్లేషించింది. తన దగ్గరున్న సమాచారం సరిపోదని మరింత లోతుగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించింది. ఉదయం 9:30. ఆఫీస్ కాన్ఫరెన్స్ రూమ్లో ప్రతి ఒక్కరూ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. మేఘన తన ల్యాప్టాప్ తెరిచి చివరిసారిగా తన ప్రజెంటేషన్ను సమీక్షిస్తోంది. ఆమె లోపల చిన్న టెన్షన్ ఉంది, కానీ గత రాత్రి కష్టపడిన క్షణాలు ఆమెకు ధైర్యంగా ఉంచాయి. కార్తిక్ లోపలికి అడుగుపెట్టాడు. అందరూ రెడీనా? మేఘన కాస్త ఊపిరి పీల్చుకొని తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది. ఈసారి ఆమె డేటా మరింత ఖచ్చితంగా ప్రాక్టికల్ అప్లికేషన్కు తగిన విధంగా ఉంటుంది. కార్తిక్ సీరియస్గా వింటూ మధ్యలో ఒకసారి తల ఊపాడు. ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అనంతరం కార్తిక్, ఇప్పుడైతే మెరుగైన పని చేశావు అన్నాడు. ఆమె తల ఊపింది. ఇది మంచి అనాలిసిస్, కానీ ఇది చాలు అనుకోవద్దు. ఇంకా
ఇంప్రూవ్ చేసుకోవాల్సిన మార్గం ఉంది. ఓకే సార్, మున్ముందు మరింత మెరుగ్గా చేయటానికి ట్రై చేస్తాను. ప్రాజెక్ట్ విజయవంతంగా ముందుకెళ్తున్న మేఘన మీద ఒత్తిడి పెరుగుతోంది. రోజు లేట్ వరకు పని చేయటం అలవాటుగా మారింది. ఒకరోజు రాత్రి 10:30 మేఘన ఇంకా ఆఫీస్లో ఉంది. కార్తిక్ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. ఇంకా వెళ్ళలేదా? ఇంకా కొంచెం పని ఉంది సార్, మేఘన చెప్పింది. పని మాత్రమే కాదు మేఘన, నీ ఆరోగ్యం కూడా ముఖ్యం. సరే, రేపటికి మిగిలినదంతా చూసుకో అన్నాడు. ఆమె తల ఊపి ల్యాప్టాప్ మూసి బయటికి వచ్చింది. ఆఫీస్ నుంచి బయటికి వెళ్లే సమయంలో రాత్రి చల్లటి గాలి ఆమెను తాకింది. ఆమె ఒక్కసారి ఆకాశాన్ని చూసి లోపల తనలో ఓ కొత్త ఆశను అనుభవించింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.